ఇటు బస్తీ దవాఖానాలో తెలంగాణలోని పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందించే ఆరోగ్య కేంద్రాలు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ మానవతా దృక్పథానికి నిలువెత్తు సాక్ష్యం. బస్తీలో ఉన్న పేదలు వైద్య పరీక్షల కోసం, చికిత్స కోసం అవస్థలు పడకుండా వారి ఇండ్ల వద్దకే వైద్య సేవలను తీసుకెళ్లిన బృహత్ పథకం. వ్యాధి నిర్ధారణ పరీక్షలు, చికిత్స, మందులు అన్ని పేదలకు అతి సమీపంలోనే అందుబాటులోకి తెచ్చినటువంటి రివల్యూషనరీ స్కీమ్. లక్షలాది కుటుంబాలకు ఆరోగ్య భరోసానిచ్చి దేశానికే దిక్సూచిగా నిలిచాయి తెలంగాణ బస్తీ దవాఖానాలు. ఈ పేదల ఆసుపత్రికి ఐఏఎస్లు, ఇతర ఉన్నతాధికారులు కూడా వచ్చి వైద్యం చేయించుకునేవారంటే కేసీఆర్ హయాంలో బస్తీ దవాఖానాలను ఎంత గొప్పగా నిర్వహించేవారో కొత్తగా చెప్పాలా? అయితే ఇదంతా గతం. కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కగానే పరిస్థితి తారుమారైంది. ప్రజారోగ్యంపై ఏమాత్రం అవగాహన లేని రేవంత్ రెడ్డి పాలనలో బస్తీ దవాఖానాలకు గ్రహణం పట్టింది. స్కామ్లు, కమిషన్ల మీద తప్ప జనాల ప్రాణాల మీద సోయి గుంపు మేస్త్రికి పేదల పాలిట వరం లాంటి బస్తీ దవాఖానాలపై సోయి లేకుండా పోయింది. కమిషన్లు దండుకునే ఎవ్వరం కాదు కాబట్టి బస్తీ దవాఖానాలపై రేవంత్కు పట్టింపే లేకుండా పోయింది. ఆఖరికి మద్యం టెండర్ల గడువును పెంచుకోవడంపై ఉన్న శ్రద్ధలో కనీసం 1/1 వంతు కూడా ఆరోగ్య శాఖపై పెట్టినటువంటి పాపాన పోవట్లేదు గుంపు మేస్త్రికి. ఇటు బస్తీ దవాఖానాలంటే ప్రజలకు అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు. మరి అలాంటి బస్తీ దవాఖానాల్లో తాజా పరిస్థితి ఏంటి? బస్తీ దవాఖానాలను పర్యవేక్షించే నాదుడే లేడు. దవాఖానాలలో మందులు లేవు. ఎప్పుడో కేసీఆర్ ఉన్నప్పుడు తెప్పించినటువంటి మందులు, టెస్టింగ్ యూనిట్లు, హెల్త్ మిషన్లు ఇప్పటికీ వాడుతున్నారు. చాలా చోట్ల మందులు ఎక్స్పైరీ అయిపోయినా అవే పేషెంట్స్కు ఇచ్చి పంపిస్తున్నారు. కాలం చెల్లిన మందులు వాడితే రోగం నయమవుతుందా? ప్రాణాలకే ప్రమాదం కాదా? మనిషన్న వాళ్ళెవరైనా ఇలా చేస్తారా? కానీ కాంగ్రెస్ పాలన కదా, అందులోనూ రేవంత్ పాలనాయే. అందుకే ఇలాంటి దారుణాలు నిత్యకృత్యమైపోయాయి. పోయేది పేదల ప్రాణాలే కదా అన్న నిర్లక్ష్యమేమో బస్తీ దవాఖానాల్లో సుస్థి రాజ్యమేలుతున్నది. పేద ప్రజల నుంచి వచ్చినటువంటి కంప్లైంట్స్ మేరకు బీఆర్ఎస్ నాయకులు బస్తీ దవాఖానాలను సందర్శిస్తే ఈ దుర్మార్గాలన్నీ బయటబయలయ్యాయి. ఎక్స్పైరీ డేట్ దాటి 3 నెలలు గడిచిపోయినా మందులను పేదలకు ఇచ్చి పంపుతున్నారు వైద్య సిబ్బంది. ఇదేంటని అడిగితే మా దగ్గర ఉన్నవి ఇవేనని చెబుతున్నారు. ये अभी दिया मैं आपको अभी ले लेके आप आए రియల్లీ షాకింగ్ అమ్మా. వారు ఇప్పుడు నాకు ఎదురొచ్చారు. వారు ఇచ్చిన టాబ్లెట్స్ మీ డోర్ స్టెప్ బయటనే. దీని ఎక్స్పైరీ జూలై 2025. ఎట్లా వీఆర్ ఇన్ అక్టోబర్, ఎక్స్పైరీ జూలై 2025. ఏ టాబ్లెట్ ఇది? ఏం క్యాప్సూల్ ఇది? షుడ్ బి కేర్ఫుల్ కదమ్మా. ఎక్స్పైరీ అట్లా మనం జాగ్రత్తగా ఉండాలి. మా ఇంట్లో హస్బెండ్ చిన్నగా ఉన్నాడు, ఆయన వర్క్ చేయడు, నేను సింగిల్. నాకు చాలా సఫర్ అవుతున్నా వితౌట్ సాలరీ. మా బస్సు దవాఖానకు అమ్మాయికి నాకు 5 months నుండి లేదు సార్. ఇప్పుడు 5 months చాలా వస్తుంది, మాకు లేదు సార్. చాలా సఫర్ అవుతుంది. రేవంత్ సర్కారు హైదరాబాద్ను గాలి వదిలేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. బస్తీ దవాఖానాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. పార్టీ నాయకులతో కలిసి హైదరాబాద్లోని ఇబ్రహీం నగర్ బస్తీ దవాఖానా, అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బస్తీ దవాఖానాలో సదుపాయాలను పరిశీలించారు. మందులు, పరికరాల పనితీరు, దవాఖానాలో అందుతున్నటువంటి వైద్య సేవల వివరాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. తమకు 4 నెలలుగా జీతాలు రావడం లేదని, జీతాల విషయంలో ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందని మహిళా డాక్టర్ తెలిపారు. అంగన్వాడీ కేంద్రంలో సమస్యలపై కేటీఆర్ ఆరా తీశారు.
జీతాలు ఎంతమంది వస్తున్నారు పేషెంట్స్? 60 to 60. ఇది స్టార్ట్ అయిన రోజు బస్సులో 4 years. ఇప్పుడు ఎంత 60 మంది వస్తున్నారు. జీతాలు అయితే 4 నెలల నుంచి లేదు. కేసీఆర్ హయాంలో ప్రజలకు ముఖ్యంగా పేదలందరికీ అందుబాటులో ఉండేలా 450 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేశారని కేటీఆర్ గుర్తు చేశారు. వాటితో పాటు తెలంగాణ డయాగ్నిక్ సెంటర్స్లను ఏర్పాటు చేసి ప్రజలకు ఉచితంగా పరీక్షలు కూడా అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బస్తీ దవాఖానాలను నిర్లక్ష్యం చేసి ప్రజారోగ్యాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజారోగ్యం అంటే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం శ్రద్ధ ఉన్నదో దీంతో అర్థమవుతుందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్ నలువైపులా 4 టిమ్స్ దవాఖానాల నిర్మాణం ప్రారంభించిందని చెప్పారు. 90% పనులు బీఆర్ఎస్ హయాంలోనే పూర్తయ్యాయని తెలిపారు. మిగిలిన 10% పనులు చేయడానికి ఈ ప్రభుత్వానికి చేత కావడం లేదని ఆయన మండిపడ్డారు. కరోనా వచ్చిన తర్వాత సరిపడా బెడ్స్ లేవు మన ఆసుపత్రుల్లో అనుకుంటే హైదరాబాద్లో ఎప్పుడో కట్టిన ఉస్మానియా మరెప్పుడో కట్టిన గాంధీ తప్ప కొత్తవి లేవు దవాఖానాలు. అందుకే కేసీఆర్ గారి ప్రభుత్వం హైదరాబాద్లో మరొక 6000 పడకలు యాడ్ చేయాలన్న ఉద్దేశంతో 4 టిమ్స్ తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డలో, అట్లాగే మరి ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని గడ్డి అన్నారంలో, మల్కాజ్గిరి నియోజకవర్గంలోని అల్వాలలో, అట్లాగే శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలిలో 4 దిక్కుల 4,000 పడకల ఆసుపత్రులు ప్రారంభించింది కేసీఆర్ ప్రభుత్వం. అట్లాగే ఖైరతాబాద్ నియోజకవర్గంలోని నిమ్స్ హాస్పిటల్ ఏదైతే ఉందో అక్కడ కూడా మరొక 2000 పడకలు, మొత్తం కొత్తగా 6000 పడకలు హైదరాబాద్ లో యాడ్ చేయాలన్న ఉద్దేశంతో టిమ్స్ మరియు నిమ్స్ విస్తరణకు శ్రీకారం చుట్టింది కేసీఆర్ ప్రభుత్వం. 90% మేము పూర్తి చేసినాం నిర్మాణం కూడా, 10% కూడా ఈ 2 ఏళ్లలో పూర్తి కాలేదు. ఈ ప్రభుత్వం కావాలనే జాప్యం చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. అట్లాగే తెలంగాణలోనే అతి పెద్దదైన ఆసుపత్రి వరంగల్లో 24 అంతస్తుల్లో 2000 పడకలతో ఎంజీఎం ఆసుపత్రిని ఆధునీకరించే పని కూడా మరి ప్రారంభించాం. దాన్ని కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, మధ్యలోనే ఆపేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడతా ఉన్నది. అంటే ప్రజారోగ్యం అంటే, ప్రజల ప్రాణాలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ఏమాత్రం శ్రద్ధ ఉన్నదో ఏమాత్రం ప్రేమ ఉన్నదో దీన్ని బట్టే చెప్పొచ్చు. ఇవాళ కనీసం మా ఈ ఆకస్మిక సందర్శనతోనన్నా ప్రభుత్వం దున్నపోతు నిద్ర నుంచి మేల్కొని ఆ ఉద్యోగులకు జీతాలు వెంటనే టైంకి ఇవ్వాలని, ప్రజల కోసం ఏవైతే 108 రకాల మందులు అందుబాటులో పెట్టాలని చెప్పి బస్తీ దవాఖానాలో నిబంధనలు ఉన్నాయో వాటిని అందుబాటులోకి తీసుకొని రావాలని, మూలబడ్డ టీ డయాగ్నోస్టిక్ పరీక్షలు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా తెరిపించాలని, మరి అట్లాగే ప్రభుత్వ ఆసుపత్రులను పట్టించుకోవాలని, ప్రజల ప్రాణాలు పట్టించుకోవాలని. ఇవాళ మేము ఇక్కడికి వస్తున్నామంటే ఈ బస్తీలో కూడా ఇవాళ మొదటిసారిగా బ్లీచింగ్ పౌడర్ చల్లినారు. వస్తున్నామని చెప్పి హడావుడిగా ఆఖరి నిమిషంలో ఏదో దీన్ని సాఫ్ సఫాయి చేసే ప్రయత్నం చేసినారు. ఇలా హైదరాబాద్ మొత్తంగా ఒక మున్సిపల్ మంత్రి లేక, పర్యవేక్షణ లేక, అసలు పట్టించుకునే నాదుడు లేక ఇవాళ హైదరాబాద్ కూడా అనాథ అయిపోయిన మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. హైదరాబాద్ మహానగరంలో ఇవాళ ఆటోలు టైంకి రావు చెత్త తీసుకపోయేందుకు. చెత్త ఉంది పేరుకపోయిందంటే చెప్తే వినేవాడు లేడు, పట్టించుకునేవాడు లేడు, కనీసం స్పందించేవాడు అంతకంటే లేడు. అందుకే చెత్త ఎక్కడికక్కడ పేరుకపోతే ఏమవుతుంది? సహజంగానే దోమలు వస్తాయి, జ్వరాలు వస్తాయి, విష జ్వరాలు వస్తాయి, మన పిల్లలకే ఇబ్బందులు వస్తాయి. అందుకే ప్రభుత్వాన్ని మేము కోరేది, ఇకనైనా దున్నపోతు నిద్ర నుండి మేల్కోండి, ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోండి. బస్తీ దవాఖానాలు మేము 450 పెట్టాము, మీకు దమ్ముంటే మీకు చేతైతే మరొక 450 పెట్టి విస్తరించే ప్రయత్నం చేయండి. టిమ్స్ ఆసుపత్రులను వెంటనే వినియోగంలోకి తీసుకురండి, పూర్తి చేయండి. వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రిని కూడా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురండి. మా పార్టీ తరఫున మాజీ ఆరోగ్య శాఖ మంత్రి, మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య గారి నేతృత్వంలో ఒక కమిటీ కూడా, సబ్ కమిటీ కూడా వేసి డాక్టర్ సంజయ్ ఎమ్మెల్యే గారు, డాక్టర్ మెతుకు ఆనంద్ ఎక్స్ఎమ్మెల్యే గారు ముగ్గురిని కూడా వేసి రాష్ట్రమంతా పర్యటించి మరి అక్కడ ఉన్న స్థితిగతులు కూడా పరిశీలించాలని చెప్పి కూడా ఆదేశించి ఆ రిపోర్ట్ను కూడా ప్రభుత్వానికి పంపుతాం. మీకేమన్నా సోయి ఉంటే, మీకేమన్నా పేద ప్రజల మీద ప్రేమ ఉంటే మేలుకొని వారిని
ఆదుకోండి అని చెప్పి కోరుతూ ముఖ్యంగా బస్తీ దవాఖానాల్లో పనిచేసే సిబ్బందికి జీతాలు వెంటనే అందించాలి. 4-5 నెలల నుంచి 6 నెలల నుంచి జీతాలు రాకపోతే వాళ్ళు ఎట్లా బతుకుతారు ఆలోచించాలని పక్కనే ఉన్న అంగన్వాడీ సెంటర్ కూడా విజిట్ చేశాం. అంగన్వాడీ సెంటర్ని కూడా అక్కడ ఉండే ఆయాలను కూడా అడిగితే, అక్కడ ఉండే టీచర్లను కూడా అడిగితే మాకు కూడా జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారు, ఇవ్వలేదు. మాకు ఆ వాగ్దానం మేము ఇచ్చి 100 రోజుల్లో చేస్తాం, 6 నెలల్లో చేస్తామన్నారు, మాకు కూడా ఏం చేయలేదని చెప్పి అంగన్వాడీ టీచర్లు ఆయాలు కూడా చెప్తా ఉన్నారు. మరి ఆ పిల్లలను బాగా చూసుకునే భవిష్యత్ తెలంగాణను నిర్మించే ఆ టీచర్లకు, ఆయాలకు, అట్లాగే ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకునే ఆశా వర్కర్లకు అందరికీ మీరు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. ఢిల్లీకి సంచులు మోసుడు, కమిషన్ను దండుకునుడు తప్ప రేవంత్ రెడ్డికి పాలన చేత కావట్లేదని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. పేద ప్రజలు వైద్యం అందక అరిగోసపడుతున్నా రేవంత్ రెడ్డికి చెవిపైన పేనుబారట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్తీ దవాఖానాలను పడవ పెట్టడమే ఇందుకు తాజా నిదర్శనమన్నారు. పేదలకు అందుబాటులో వైద్యం లేకుండా చేసే కుట్రలో భాగమే ఇదంతా అని హరీష్ రావు మండిపడ్డారు. మద్యం టెండర్లపై ఉన్న ఆసక్తి పేదల ఆరోగ్యంపైన లేదా అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు హరీష్ రావు. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి నియోజకవర్గం ఓల్డ్ లింగంపల్లి బస్తీ దవాఖానను ఆయన సందర్శించి అక్కడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైన్ షాప్ల కోసం అప్లికేషన్లు తీసుకుంటే 2 లక్షలు కాదు 3 లక్షలు పెట్టిండు. అప్లికేషన్ 3 లక్షలు పెట్టి వసూలు చేసుకుంటుండు. అరే ఆయనకు పైసలు తక్కువ వచ్చినాయి, అప్లికేషన్లు ఫుల్ రాలేదట. ఇప్పుడు అడగకుండానే ఇంకో వారం రోజులు ఎక్స్టెన్షన్ ఇచ్చిండు. అంటే ఇంకా కొన్ని అప్లికేషన్లు రావాలి, ఇంకా కొన్ని దుకాణాలు పెట్టాలి, ఇంకా పైసలు సంపాదించాలి, జనం తాగాలి, ఊగాలి, రేవంత్ రెడ్డి కిట్టి నిండాలి. ఇంతేనా నీకు? ప్రజల మీద సోయి లేదు. మరి కేసీఆర్ కిట్ ఎందుకు అంతలేదు? బస్తీ దవాఖానల జీతాలు ఎందుకు వస్తలేవు? బస్తీ దవాఖానల మందులు ఎందుకు లేవు? బస్తీ దవాఖానల పరీక్షలు ఎందుకు లేవు అని ఒక్కనాడన్నా రివ్యూ చేసినావా? మద్యం దుకాణాల గురించి ఇంకా దరఖాస్తులు అమ్ముర్రి, 3 లక్షలు ఫీజు పెట్టుర్రి, రేటు పెంచుండ్రి, పైసలు సంపాదించుండ్రి, దీని మీద మాట్లాడుతున్నావు తప్ప గరీబోల గురించి నువ్వు మాట్లాడతలేవు. ఆనాడు 15వ ఆర్థిక సంఘం కేంద్రంలో ఉండే ప్రభుత్వం అరే ఈ బస్తీ దవాఖానాలు చాలా బాగా పెట్టిండు కేసీఆర్, బాగుంది, దేశం మొత్తం తెలంగాణను చూసి నేర్చుకోండి అని ఆనాడు మమ్మల్ని ప్రశంసించారు. కానీ ఈనాడు ఏమైపోయింది? బస్తీ దవాఖానాలకే సుస్థి పట్టింది. పనిచేసే సిబ్బందికి వైద్యం లేదు, గోళీలు లేవు, పరీక్షలు లేవు. ఆ డాక్టర్ అమ్మ చెప్తుంది అన్ని స్ట్రీట్ డాగ్స్ సార్, పొద్దున డ్యూటీకి వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఏడ కుక్కలు కరుస్తాయని భయంగా వస్తున్నాము అని చెప్పి ఆ డాక్టర్ అమ్మ చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే జిహెచ్ఎంసీ అసలు పనితీరు బాగలేదు. చివరికి ఈ బస్తీ దవాఖాన పరిస్థితి ఏంటంటే దానికి మీటర్ కూడా లేదు, బయట కొండేసి దవాఖానలో కరెంట్ నడుస్తుంది. పోయి ఆడ పోయి బీపీ మీటర్ చూస్తే ఆ బీపీ మీటర్ కూడా అందులో బ్యాటరీలు అయిపోయినాయట. బీపీ చెక్ చేసే మిషన్లో బ్యాటరీలు అయిపోయినాయి. బ్యాటరీ అయిపోతే మాకు ఇక బ్యాటరీలు కొనడానికి పైసలు వస్తలేవు సార్, అయితే కరెంట్ ఉంటే చూస్తున్నాం, లేకపోతే బ్యాటరీ లేకపోతే పక్కకు పెడుతున్నాము అన్నారు.